పెద్దపల్లి జిల్లా గోదావరి కని పట్టణ చౌరస్తాలో విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న మారణకాండను నిరసిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పట్టణంలోని వివిధ కాలనీల మీదుగా హిందూ ప్రతినిధులు, కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. హిందువులపై జరుగుతున్న మారణ హోమాన్ని నిరసిస్తూ నినాదాలు చేశారు. అనంతరం పట్టణ చౌరస్తా వద్ద బంగ్లాదేశ్ మతోన్మాదుల దృష్టిబొమ్మను దహనం చేశారు. దేశవ్యాప్తంగా ఇస్లామిక్ జిహాదులను తరిమికొట్టాలని విశ్వ హిందూ పరిషత్ ప్రతినిధి అయోధ్య రవీందర్ పిలుపునిచ్చారు. కాళ్ళను చెట్టుకు యాలాడదీసి ప్రాణంతోనే ఉండి ఉరిపెట్టి సజీవ దహనం చేసి మా మతం యొక్క పద్ధతి ఇట్లా ఉంటుందని ఆ మతాన్ని నమ్మని సమాజానికి అందరికీ హెచ్చరిక దారి చేసారు. ఆ హెచ్చరికను నిరసిస్తూ, ఆ దమనకాండను నిరసిస్తూ, ఆ దౌర్జాన్ని ఖండిస్తూ విశ్వ హిందూ పరిషత్ అఖిల భారత పిలుపు మేరకు ఇవాళ గోదావరి కనిలో జిహాదీ మొక్కల దిష్టిబొమ్మను దహనం చేయబడుతుంది. ఒక్కసారి హిందూ సమాజం ఆలోచించాలి. అన్ని మతాలు సమానమనే సెక్యులర్ వాదులు కూడా ఆలోచించాలి. ఇక్కడ ఉన్న హైదరాబాద్లో ఉన్న అబ్దుల్ గాడు పోయి ఆస్ట్రేలియాలో ఉన్న రాబర్ట్ సోదరులను నంపారు. అలాగే బంగ్లాదేశ్లో ఉన్న మరియు ఈ దేశంలో ఉన్న మతోన్మాద కుట్రలను మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ దేశంలో ఉన్న 100 కోట్ల జనాభా హిందూ సమాజం ఒక్కసారి కనుక ఉమ్మేస్తే కొట్టుకపోయే మతమైన మీది అయినప్పటికీ ప్రపంచంలో భయాన్ని సృష్టించి, ఆందోళన సృష్టించి, ప్రపంచాన్ని జనాభా పెంచి ప్రపంచాన్ని ఏకం చేసుకోవాలి, ఈ దేశాలను ఆక్రమించాలనే కుటిల ప్రయత్నంతో హిందూ సమాజాన్ని భయాందోళనకు గురిచేసి హిందూ సమాజాన్ని చంపడం జరుగుతూ ఉన్నది. ఒకసారి హిందూ సమాజాన్ని ఆలోచించాలి. ఎక్కడైతే హిందూ సమాజం మనం మైనార్టీలు అయిపోతామో అక్కడ ముస్లింలు మనపైన నేరుగా దాడి చేయడానికి 100% అవకాశాలు ఉన్నాయి. ఈరోజు